మొట్టమొదటి నుంచి నేను చాలాసార్లు ప్రస్తావించా, దళితులే లేకపోతే కనుక ఈ దేశంలో విదేశీ దాడులతో ఈ సంస్కృతి ఏనాడో నాశనం అయ్యేది. ఆలయాలు కూల్చిన వాళ్ళు, అట్లాగే ఇతరత్రా చేసినటువంటి దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళని ఎదిరించింది, ప్రాణాలు పణంగా పెట్టింది దళితులే. ఎప్పుడైతే ఆ దళిత సామాజిక వర్గాన్ని మత మార్పిడి చేయడం ప్రారంభించారో అప్పుడే హిందుత్వాకి సంబంధించినటువంటి అస్తిత్వ సమస్య ఏర్పడింది. ఇప్పుడు దళితులు మళ్ళీ ఏదైతే ఆ ప్రలోభాలు అనకూడదు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని ఇంతకుముందు ఎదురైనటువంటి అవమానాలు, ఖచ్చితంగా వాళ్ళు అవమానాలు ఎదుర్కొన్నారు కాబట్టి సుదీర్ఘకాలం పాటు బ్రిటిషోడు నేర్పినటువంటి దరిద్రాన్ని మనవాళ్ళు చేసినటువంటి వ్యవహారాలతో వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆ రోజు నుంచి వాళ్ళని మత మార్పిడి చేయడానికి సులభమైంది. ఇప్పుడు వచ్చేటప్పటికి సీన్ మారుతోంది. వాస్తవం తెలుసుకున్నటువంటి దళితులు తీవ్రంగా శ్రమిస్తున్నారు, కొత్త రకాలైనటువంటి సమస్యలని పరిష్కరించుకోవడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా ఎవరైతే పూణేలో దళిత హిందువులు ఒక ఆయుధాల లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండి లోహియానగర్ ప్రాంతంలో వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే కనుక ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు, ఇమ్మిగ్రెంట్స్ అందామా లేకపోతే కనుక చొరబాటుదారులు అందామా, అక్కడికి వచ్చి ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళ విషయంలో వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి మేము పోరాడతాం, మాకు ఆయుధాలు ఇవ్వండి అని అడిగేటటువంటి స్థితిలో ఇప్పుడు దళిత సామాజిక వర్గం బలంగా నిలబడుతోంది, దన్నుగా నిలబడుతోంది హిందూ సంస్కృతి పరిరక్షణ కోసం.